బంగారం. బంగారంలో ఎవరైనా సరే ఎందుకు ఇన్వెస్ట్ చేస్తామంటే, తిరిగి ఒకరోజు కాకపోయినా ఒకరోజు ఎంత కాదు కూడదు అనుకున్నా మనకు ఒక మంచి రిటర్న్స్ వస్తాయి అన్న ఒక ఉద్దేశంతో ఇన్వెస్ట్ చేస్తాం. కానీ లాస్ట్ 1 ఇయర్‌లో బంగారం ఏదైతే విధానంగా ఎదుక్కుంటూ వెళ్ళిందో, నాకు తెలిసి అది ఎవరు కల్లో కూడా ఊహించుండరు బంగారం ఇంతలా ఎదుగుతదని చెప్పి. ఎక్కడ రూ. 78,000 తులం బంగారం, ఎక్కడ 1,30,000 చిల్లర. ఈ సంవత్సరం ఇంకా అవ్వను కూడా అవ్వలేదు. అక్టోబర్ 3rd వీక్‌లో ఉన్నాం. సో ఫార్ 65% ప్లస్ రిటర్న్ బంగారం ఇచ్చింది. కేవలం ఒక సెప్టెంబర్ నెలలో మనకు 15% రిటర్న్ ఇచ్చింది. మంత్ స్టార్ట్ అవుతున్నప్పుడు 1,03,000 ఉండాలి. మంత్ ఎండ్ అయ్యేసరికి 1,18,000 చేరుకుంది. పోనీ అక్కడ ఏదైనా ఆగిందా అంటే మళ్ళీ అక్టోబర్ నెలలో 1,18,000 నుంచి 1,33,000 టచ్ చేసి మళ్ళీ ప్రస్తుతానికి 1,28,000 ప్రీ దివాళీ టైంకి 1,33,000 టచ్ చేసింది. దివాళీ అయిపోయిన తర్వాత యాజ్ యూజువల్ కొద్దిగా డిప్ అయింది ప్రైస్. ఇంకా డిప్ అవుద్దంటున్నారు, అది వేరే విషయం. బట్ కాన్సిక్యూటివ్గా ఇలాగ 2 నెలలు 10% ప్లస్ రిటర్న్ హిట్ అవ్వడం లాస్ట్ 15-16 ఇయర్స్లో ఎప్పుడు ఇంతలా జరగలేదు. లాస్ట్ టైం ఎప్పుడు ఇంతలా అగ్రెసివ్గా పెరిగింది అంటే డిసెంబర్ 2008 యూఎస్ మార్కెట్లో రెసెషన్ రాకముందు, అక్కడ హౌసింగ్ బబుల్ ఏదైతే ఉందో అది ఫామ్ అయ్యి అది బర్స్ట్ అవ్వకముందు బంగారం ఇంతలాగా పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు అందరి దిగులు కూడా అదే, మార్కెట్లో ఏం జరుగుతుంది, బంగారం ఇంతలా పెరిగిపోయింది. టాప్ అనలిస్ట్ చెప్తున్నారు ఏఐ బబుల్ మార్కెట్లో ఉంది, ఎప్పుడైనా సరే ఆ బబుల్ బర్స్ట్ అవ్వచ్చు అని చెప్పి అంటున్నారు. బట్ దానికన్నా కాంక్రీట్ రీజన్స్ పరంగా చూసుకుంటే ముందు 2 వార్స్ ఉన్నాయి. రష్యా వర్సెస్ యుక్రెయిన్ వార్, అలాగే వాళ్ళతో పాటు మిడిల్ ఈస్ట్లో ఇజ్రాయెల్ వర్సెస్ హమాస్. ఇప్పుడు ఈ 2 వార్లు మనకు సరిపోన్నట్టు మిస్టర్ డొనాల్డ్ ట్రంప్, ఆయన పేరు తీయడం ఒక యుద్ధంలో అయిపోయింది. ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్స్ అప్పటి నుంచే చెప్పుకుంటూ వచ్చారు. ఆంగ్ల భాషలో నాకు నచ్చే పదమే టారిఫ్స్ అని చెప్పి క్యాంపెయిన్ చేసుకుంటూ పవర్లోకి వచ్చారు. పవర్లోకి వచ్చిన తర్వాత చెప్పినట్టు ఫస్ట్ రౌండ్లో చైనా, రష్యా, ఆస్ట్రేలియా, కెనడా ఈ కంట్రీస్ని హెవీలీ టార్గెట్ చేశారు. అండ్ దెన్ రౌండ్ 2లో మన ఇండియన్ బాగా ఎక్కువ టార్గెట్ చేశారు. సో దీస్ ఆర్ ద టాప్ 3 రీజన్స్ బంగారం ఇంతలా అగ్రెసివ్గా పెరగడానికి. ఇప్పుడు అందరి మైండ్లో ఒక ప్రశ్న, ఇంకా బంగారం ఎంతలా పెరగడానికి స్కోప్ ఉంది, లేదా ఉన్నట్టుండి పడిపోయిన తర్వాత పరిస్థితి ఏంటి, ఎంతలా పడిపోవచ్చు? ఇప్పుడు ఈ ప్రశ్నని అడ్రస్ చేయడానికి మనం టాప్ వెల్ నోన్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కదా, వాళ్ళు ఏం చెప్తున్నారు అనే దాని మీద ఒక లుక్ ఇద్దాం. అండ్ దీన్ని 2 యాంగిల్స్లో చూద్దాం. ఒకటి షార్ట్ టర్మ్ అండ్ ఇంకోటి లాంగ్ టర్మ్. షార్ట్ టర్మ్ అంటే ఇక్కడ నుంచి ఒక 1 year 15 months ఆఫ్ టైం పీరియడ్. సో షార్ట్ టర్మ్ పరంగా మాట్లాడుకుంటే హెచ్ఎస్బిసి వాళ్ళు బంగారం నెక్స్ట్ ఇయర్ జూన్ 2026 కల్లా $5,000 పర్ ounce రీచ్ అవుద్దని అంటున్నారు. $5,000 పర్ ounceని మనం తులం లెక్కలోకి క్యాలిక్యులేట్ చేసుకున్నాం అనుకోండి, 1,65,000. హెచ్ఎస్బిసితో పాటు ఏఎన్జీ అలాగే బ్యాంక్ ఆఫ్ అమెరికా కూడా ఇదే టైం పీరియడ్ కల్లా రీచ్ అవుద్దని అంటున్నారు. వేరే బ్యాంక్స్ అన్ని యావరేజ్ అవుట్ చేసి చూసుకుంటే వాళ్ళ రీసెంట్ అప్డేట్స్ ఏంటి అంటే జూన్ కల్లా కాకపోయినా సరే ఈ పొలిటికల్ ఇన్స్టెబిలిటీస్ అక్రాస్ గ్లోబ్ ఇలాగే కంటిన్యూ అయ్యి నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ 2026 కల్లా ఈ నంబర్ హిట్ అవ్వచ్చు అని చెప్పి వాళ్ళ ప్రెడిక్షన్ ఉంది. అండ్ ఒకవేళ వెరీ షార్ట్ టర్మ్ పరంగా మనం చూసుకుంటే వెరీ షార్ట్ టర్మ్ అంటే ఇదే డిసెంబర్, ఈ సంవత్సరం 2025 డిసెంబర్ లేదా నెక్స్ట్ ఇయర్ జనవరి పరంగా చూసుకుంటే కొద్దిగా రిస్కీ, మార్కెట్లో ప్రైస్ కొద్దిగా డ్రాప్ అవుతుంది, కొద్దిగా డిప్ అయ్యి, కానీ ఈ ఎదుగుదల ఏదైతే ఉందో గోల్డ్ ర్యాలీ అంటారు, ఆ గోల్డ్ ర్యాలీ ఇలాగే కంటిన్యూ అవుతుందని వీళ్ళ ప్రెడిక్షన్. ఇప్పుడు లాంగ్ టర్మ్ పరంగా చూసుకుంటే ఒక వెల్ నోన్ అనలిస్ట్ ఆయన ప్రెడిక్షన్ ఏంటి అంటే బై 2030 $7,000 పర్ ounce రీచ్ అవుద్దని ప్రిడిక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు దీన్ని తులంలో క్యాలిక్యులేట్ చేసుకుంటే గోల్డ్ తులం బంగారం 2,25,000 నుంచి 2,50,000 వరకు మధ్యలో ఎక్కడైనా సరే రీచ్ అవ్వచ్చు. అండ్ ఇప్పుడు ఇంకా బాగా ఆప్టమిస్టిక్గా పాజిటివ్గా జేపీ మోర్గన్ వాళ్ళ ప్రెడిక్షన్ ఏంటి అంటే 2028 కల్లా, అంటే ఇక్కడ నుంచి మిడ్ టర్మ్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు, 2028 కల్లా $8,000 హిట్ అవుద్దని వాళ్ళు ప్రిడిక్ట్ చేస్తున్నారు. $8,000 అంటే మనం తులం లెక్కలో క్యాలిక్యులేట్ చేసుకుంటే 2,65,000 నుంచి 2,85,000 వరకు మధ్యలో ఎక్కడైనా సరే రీచ్ అవ్వచ్చు. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఈ కన్వర్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇట్ టోటలీ డిపెండ్స్ ఆన్ INR టు USD కన్వర్షన్. కరెంట్ వాల్యూ 1 USD ఈక్వల్స్ టు 88 రూపీస్. సో ఆ కన్వర్షన్ ఏదైతే ఉందో టోటలీ మ్యాటర్స్ అనమాట వెన్ వీఆర్ క్యాలిక్యులేటింగ్ అండ్ ప్రిడిక్టింగ్ దీస్ వాల్యూస్. ఇప్పుడు ఈ ప్రిడిక్షన్ వాల్యూస్ అన్ని చూసిన తర్వాత అలాగే దీంతో పాటు మనం లోకల్గా మార్కెట్ సెంటిమెంట్ వింటూ ఉంటాం కదా, మన తెలుగు కమ్యూనిటీలో ఒకళ్ళు బాగా పెరిగిపోద్ది అంటారు, ఒకళ్ళు తగ్గిపోతుంది అంటారు. సో అవన్నీ ఈ వీడియో చూసిన తర్వాత కళ్ళగట్టుగా ఇవన్నీ కలిపితే మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్లో మెన్షన్ చేయండి. మీరు కూడా ఇలాగే ఎదుగుతుంది అనుకుంటున్నారా లేదా పడిపోద్ది అనుకుంటున్నారా మెన్షన్ చేయండి. ఒకరి నుంచి ఒకళ్ళు ఇంకా విషయాలు బాగా ఎక్కువ తెలుసుకుందాం. ఇప్పుడు ఈ కాంటెంట్ కోసం ఇలా వీడియోలో రీసెర్చ్ చేసి డీప్ డైవ్ రీసెర్చ్ చేసిన తర్వాత నా పర్సనల్ చాయిస్, నా పర్సనల్ స్ట్రాటజీ ఏంటి అంటే చాలా సింపుల్. సేవింగ్స్ నుంచి ఒక సర్టెన్ అమౌంట్ 5% అవ్వచ్చు, 10% అవ్వచ్చు, గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం ఇస్ ద సేఫెస్ట్ స్ట్రాటజీ అకార్డింగ్ టు మీ. ఎందుకంటే నేను షార్ట్ టర్మ్ రిటర్న్స్ ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు, ఒక ఇన్వెస్ట్మెంట్ క్లాస్లో దాన్ని చూస్తున్నాను. ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవడం, మార్కెట్లో ప్రైస్ ఎలా అయినా ఉన్నా సరే ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవడం అనేది సేఫెస్ట్ అని నాకు అర్థమైంది. దాని ఇంకా లాజికల్ పాయింట్స్ ఏంటి అంటే ఫస్ట్ థింగ్ గోల్డ్ని ఈజీలీ లిక్విడేట్ చేసుకోవచ్చు కంపారిటివ్లీ విత్ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ. సో ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ దీంట్లో చేయడం ఇస్ ఆల్వేస్ అ గుడ్ చాయిస్.
సెకండ్ థింగ్ ఏంటి అంటే, ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ నేను తెలుసుకుంది ఏంటి అంటే, మనం గోల్డ్ మనందరికీ తెలుసు భూమి నుంచి మైన్ చేసి మనం వాడుకలోకి తెచ్చుకుంటాం. జ్యువెలరీ పరంగా, గోల్డ్ బిస్కెట్స్ పరంగా, XYZ ఇంకా చాలా పదాలుగా. బట్ సో ఫార్ మనం భూమి నుంచి ఎంతైతే గోల్డ్ మైన్ చేసామో వాల్యూ పరంగా చూస్తే 190 కిలో టన్స్ ఆఫ్ గోల్డ్ మనం మైన్ చేసి వాడుకలోకి తెచ్చుకున్నాం. ఇప్పుడు ఇంకా ఎంత మిగిలింది అని అంటే, కొంతమంది జియాలజిస్ట్, కెమికల్ ఇంజనీర్స్ వాళ్ళు చెప్తుంది ఏంటి అంటే, ఇంకా మహా అంటే 55 కిలో టన్స్ ఆఫ్ గోల్డ్ భూమిలో ఉంది. అది మైన్ చేయడం కూడా ఎక్కువ రోజులు పట్టదు, 10 to 15 ఇయర్స్లో అది కూడా మైన్ అయిపోతుంది అని అంటున్నారు. సో వాళ్ళు 55 అంటున్నారు, మనం 60 అనుకుందాం. 190 + 60 యాడ్ చేస్తే 250 కిలో టన్స్ ఆఫ్ గోల్డ్. సో అట్ మ్యాక్స్ ఈ భూప్రపంచంలో 250 కిలో టన్స్ ఆఫ్ గోల్డ్ మాత్రమే ఉంటుంది. అండ్ వన్స్ ఈ మైనింగ్ అయిపోయి ఈ వాల్యూలా ఫిక్స్ అయిపోతే అక్కడి నుంచి నాకు తెలిసి గోల్డ్ ప్రైసెస్ ఇంకా ఎదుగుతూనే ఉంటాయని నా అభిప్రాయం. ఇక్కడ బేసిక్ ప్రిన్సిపల్ చాలా సింపుల్. ఎప్పుడన్నా ఏదైనా ఒక వస్తువుకి డిమాండ్ ఎక్కువ ఉండి సప్లై తక్కువ ఉంటే, ఎకనామికల్ ఫైనాన్షియల్ పరంగా చూస్తే దాని వాల్యూ పెరిగిపోతుంటుంది, ఆ వస్తువు వాల్యూ. సో ఆ సింపుల్ లాజిక్ మేర కొద్దీ నేను ఈ డెసిషన్కి వచ్చాను. నేను లాంగ్ రన్ పరంగా ఆలోచిస్తున్నాను, నేను పర్సనలీ నేను ఏదైతే ఆలోచిస్తున్నాను. దీని మీద కూడా మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్లో మెన్షన్ చేయండి. దాట్స్ ప్రెటీ మచ్ అబౌట్ గోల్డ్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.